ఆత్మవిద్య అష్టావక్ర సంహిత 20వ ప్రకరణము జీవన్ముక్తి. జనకుడు తాను పొందినటువంటి ఆత్మ విశ్రాంతి జీవన్ముక్తి దశలను గురువైన అష్టావక్ర మహామునికి నివేదించుచూ ఉన్నాడు. క్వభూతాని క్వదేహో వా క్వేంద్రియాణి క్వ వా మనః క్వ శూన్యం క్వ చ వైరాస్యం మత్స్వరూపే నిరంజనే. ఓ గురుశ్రేష్ఠ, నిరంజనుడు ఏ ఉపాధి లేనటువంటి వాడు అయినా నా యందు ఈ పంచమహాభూతములు, ఈ దేహము, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు అనేటటువంటివి లేవు. సచ్చిదానంద స్వరూపుడును అయిన నా యందు శూన్యము ఎక్కడ ఉండును, నిరాశ ఎందుకు ఉండును? సాంఖ్యులు చెప్పినట్లుగా పంచభూతాత్మకము అయిన ప్రకృతి పురుషవాదమును కానీ, బౌద్ధులు చెప్పినట్లు శూన్యవాదము కానీ, తార్కికులు నిరాశావాదములు కానీ జీవన్ముక్తునికి ఉండవు అనే భావము. శాస్త్రం క్వాత్మ విజ్ఞానం క్వవా నిర్విషయం మనః తృప్తి క్వ వితృష్ణత్వం గతద్వంద్వస్య మే సదా. ఆత్మ విశ్రాంతి పొందిన జీవన్ముక్తునకు మనస్సునకు ఆత్మయే విషయము. అందువలన మనస్సు నిర్విషయము కాదు, ఎల్లప్పుడూ ఆత్మరతే కలిగి ఉండును. అందువలన తృప్తి అనేది ఉండదు. ఇంకా ఎల్లప్పుడూ మనస్సు ఆత్మ సాక్షాత్కారము అనే కోరికను కలిగి ఉండును. అందువలన తృష్ణ నశించదు. ఇవి జీవన్ముక్తిని ద్వంద్వాతీత లక్షణములు అని భావము. క్వ విద్యా క్వ చ వా విద్యా క్వాహం చేదం మమ క్వః క్వ బంధః క్వ చ వా మోక్షః స్వరూపస్య క్వ రూపితా. ఓయే గురువర్య, జీవన్ముక్తుడును అయిన నాకు విద్య కానీ, అవిద్య కానీ, అహంకారం మమకారములు కానీ, బంధ మోక్షములు కానీ లేవు. ఇంకా నాకు నిరూపించవలసినటువంటి వేద శాస్త్రాలు లేవు. ఇవి కూడా జీవన్ముక్తిని స్వరూప లక్షణములు అనే భావము. క్వ ప్రారబ్ధాని కర్మాణి జీవన్ముక్తరపి క్వ వా క్వ విదేహ కైవల్యం నిర్విశేషస్య సర్వదా. ఎల్లప్పుడూ నిర్విశేష స్వరూపుడును అయిన నాకు ఏమైనా చేయవలసిన కర్మలు ఉండవు. విదేహ కైవల్యము ఉండదు. గురువర్య, జీవన్ముక్తిని నిర్విశేష లక్షణములు ఇవి అని భావము. క్వ కర్త క్వ చ వా భోక్త నిర్విషయం స్మరణం క్వ వా క్వ పరోక్షం ఫలం వా క్వ నిస్వభావస్య మే సదా. ఎల్లప్పుడూ ఏ విధమైన స్వభావము లేనివాడును, చేయుట అనుభవించుట అనే తత్వములు లేవు. ఏమీ చేయువాడును కాను. ప్రపంచము నా స్ఫురణయందు ఉండదు. ఇక అపరోక్ష జ్ఞానము కానీ, దాని ఫలితములు కానీ ఉండవు. ఇవి జీవన్ముక్తిని నిస్వభావ లక్షణములు అనే భావము. క్వ లోకః క్వ ముముక్షుర్వా క్వ యోగి క్వ జ్ఞానవాన్ క్వ
క్వ బంధః క్వ చ వా ముక్తః స్వస్వరూపేహమద్వయే. స్వస్వరూపము అయిన ఆత్మాద్వైత స్వరూపమున నేను చూచేవాడను కాను, ముముక్షువును కాను, యోగిని కాను, జ్ఞానిని కాను, బద్ధుడను కాను, ముక్తుడను కాను. గురువర్య, ఇవి జీవన్ముక్తిని అద్వైత లక్షణములు అనే భావము. క్వ సృష్టి క్వ చ సంహారః క్వ సాధ్యం క్వ చ సాధనం క్వ సాధకః క్వ సిద్ధిర్వా స్వస్వరూపేహమద్వయే. స్వస్వరూపము అయిన ఆత్మ అద్వైత స్థితి యందు ఉన్న నాకు సృష్టి లేదు, సంహారము లేదు, సాధ్యము లేదు, సాధనము లేదు. అందువలన నేను సాధకుడును కాను, నాకు సిద్ధి లేదు. ఇవి జీవన్ముక్తిని స్వస్వరూప లక్షణములు అని తాత్పర్యము. క్వ ప్రమాత ప్రమాణం వా క్వ ప్రమేయం క్వ చ ప్రమా క్వ కించిత్ క్వ చ కించిద్వా సర్వదా విమలస్య మే. ఎల్లప్పుడూ కూడా నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. నీకు ప్రమాత ఎవడు, ప్రమాణము ఏది, ప్రమేయము ఎక్కడ, ప్రమ ఏమి? ఇక నాకు ఈ కించిత్ పదార్థంతో అకించిత్ పదార్థంతో పని ఏమీ లేదు. జీవన్ముక్తునకు తార్కికులు చెప్పు పదార్థ ప్రపంచంతో సంబంధం లేదు అనే భావము. క్వ విక్షేపః క్వ చైకాగ్ర్యం క్వ నిరోధః క్వ మూఢత క్వ హర్షః క్వ విషాదో వా సర్వదా నిష్క్రియస్య మే. ఎల్లప్పుడూ ఏమీ చేయువాడను కాను. నాకు విక్షేపము కానీ, ఏకాగ్రత కానీ, చిత్త నిరోధము కానీ, మూఢత కానీ, సంతోష విషాదములు కానీ ఉండవు. ఇవి జీవన్ముక్తిని నిష్క్రియ లక్షణములు అనే భావము. క్వ చైషవ్యవహారో వా క్వ చ సా పరమార్థత క్వ సుఖం క్వ చ వా దుఃఖం నిర్విమర్శస్య మే సదా. ఎల్లప్పుడూ నాకు ఏ విమర్శలు లేవు. నాకు ఈ వ్యవహారిక జ్ఞానంతో కానీ, పారమార్థిక జ్ఞానంతో కానీ సంబంధం లేదు. నాకు సుఖము లేదు, దుఃఖము లేదు. ఇవి జీవన్ముక్తిని విమర్శ జ్ఞాన శూన్య లక్షణములు అని భావము. క్వ మాయా క్వ చ సంసారః క్వ ప్రీతిర్వతిర్ క్వ వా క్వ జీవః క్వ చ తద్బ్రహ్మ సర్వదా విమలస్య మే. ఎల్లప్పుడూ కూడా నేను ఏ ఉపాధి లేనివాడను. నాకు మాయ కానీ, సంసారం కానీ, ప్రీతి కానీ, విరక్తి కానీ ఉండవు. ఇంకా నాకు జీవత్వ బ్రహ్మత్వములు కూడా లేవు. గురువర్య, ఇవి జీవన్ముక్తిని ఉపాధి శూన్య లక్షణములు. క్వ ప్రవృత్తిర్న వివృత్తిర్వా క్వ ముక్తి క్వ చ బంధనం కూటస్థనిర్విభాగస్య స్వస్థస్య మమ సర్వదా. ఓ గురువర్య, ఎల్లప్పుడూ నేను కూటస్థుడను. సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడును, స్వస్థుడను, స్వాత్మస్థితి యందు ఉన్నటువంటి వాడును. అటువంటి నాకు ప్రవృత్తి నివృత్తులు అనేటువంటివి లేవు, బంధ విముక్తములు లేవు. ఇవి జీవన్ముక్తిని యొక్క కూటస్థ లక్షణములు.
క్వోపదేశः క్వ వా శాస్త్రం క్వ శిష్యः క్వ చ వా గురుః క్వ చాస్తి పురుషోర్థో వా నిరుపాదేశవస్య మే. ఓ ఈ పరమగురు శ్రేష్ఠ, ఉపాధి లేనివాడను, నిత్యానంద స్వరూపుడను, పరమాత్మ స్వరూపుడును అయిన నాకు శాస్త్రము లేదు, ఉపదేశము లేదు, గురువు లేడు, శిష్యుడు లేడు, ఇక సర్వము శివస్వరూపుడును అయిన నాకు మోక్ష పురుషార్థములు ఎక్కడ ఉండును? ఇవి జీవన్ముక్తిని పరమ శివ లక్షణములు అనే భావము. క్వచాస్తి క్వచ వా నాస్తి క్వాస్తి చైకం క్వచ ద్వయం బహూనాత్ర కిముక్తేన కిం చో కిం చిన్నోత్తిష్టతే మమ. ఓ ఈ పరమగురు శ్రేష్ఠ, నాకు ఆస్తికత లేదు, నాస్తికత లేదు, సత్తు లేదు, అసత్తు లేదు. సత్తు లేదు కాబట్టి అద్వైతము లేదు, అసత్తు లేదు కావున ద్వైతము లేదు. ఇన్ని మాటలు ఎందుకు గురువర్య? చిదేక స్వరూపుడును అయిన పరమ స్వరూపుడును అయిన నాకు నాకంటే వేరే అయినది మరి ఏమీ ప్రకాశించటలేదు. నాకు నాకే నమస్కారం గురువర్య, నమస్కారము, నమస్కారము. పరమ కృపానిధి అవధూత శిరోమణి అష్టావక్ర మహాముని, నీకు నమస్కారము, నీకు నమస్కారము. అహో అహం నమో మహ్యం, అహో అహం నమో మహ్యం, అహో అహం నమో మహ్యం. సోహమస్మి.